ఇక ఎన్నికల వేళ టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటన సంచలనం రేపుతోంది. పల్నాడు జిల్లా క్రోసూరులోని టీడీపీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆఫీసులో ఉన్న ఫర్నిచర్, ప్రచార సామాగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పోటాపోటీగా ప్రెస్ మీట్ పెట్టిన రోజే ఈ అగ్ని ప్రమాదం జరగడం హాట్ టాపిక్ గా మారింది. కాగా 15 రోజుల క్రితం ధరణికోటలోని వైసీపీ కార్యాలయం మంటల్లో కాలిపోయింది. ఇప్పుడు తాజాగా టీడీపీ ఆఫీస్ అగ్నికి ఆహుతవడంపై చర్చ అయితే కొనసాగుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులోని టీడీపీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆఫీసులో ఉన్న ఫర్నిచర్, ప్రచార సామాగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పోటాపోటీగా ప్రెస్ మీట్ పెట్టిన రోజే ఈ అగ్ని ప్రమాదం జరగడం హాట్ టాపిక్ గా మారింది. కాగా 15 రోజుల క్రితం ధరణికోటలోని వైసీపీ కార్యాలయం మంటల్లో కాలిపోయింది. ఇప్పుడు తాజాగా టీడీపీ ఆఫీస్ అగ్నికి ఆహుతవడంపై చర్చ అయితే కొనసాగుతుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళు వైసీపీ మోకలు ధ్వంసం చేసి వీటిని మందిరిని కాల్చడం జరిగిందంటే ఆ విజువల్స్ మీరు ఇందాక చూశారు. ఈ టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ మోకలు ధ్వంసం చేసి ఈ తాటాకు పందిర్లన్నింటినీ పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. మా కార్యకర్తలు ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రావడం జరిగింది. మొన్న శనివారం రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కోసూరుపట్నంలో ప్రజాగలం బహిరంగ సభ దిగ్విజయంగా సక్సెస్ అయింది. ఆ రోజు నుంచి వాళ్ళకి కంటి మీద గుర్తు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. పెట్టి మా నాయకుడిని అతను విమర్శించడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం జరిగిందండి. వాళ్ళ ఓటమి వాళ్ళు అంగీకరించినట్టే. వాళ్ళు ఓటమి అంచున ఉండారు. వాళ్ళు ఆ ఓటమి అంచున ఉండి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు. వాళ్ళు మా ఆఫీస్ కార్యాలయాన్ని వాళ్ళు తగలబెట్టడం జరిగింది. మా తెలుగుదేశం నాయకుడు క్రమశిక్షణ కలిగిన నాయకుడు, మా పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. అందువల్ల నేను సంయమనం పాటించమని మా నాయకులకి సూచించడం జరిగింది. మా కార్యకర్తలు నాయకులు సంయమనం పాటిస్తారు. పోలీసు వారికి విజ్ఞప్తి, దీనికి సంబంధించి వారిని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇమీడియట్లీ, గతంలో కూడా మా వాళ్ళు చేయని నేరానికి తప్పుడు కేసులు పెట్టి ఇరికించడం జరిగిందండి. ఇప్పుడు వారు తప్పు చేశారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవుతారో ఎంత చూడాలి. ఇప్పుడు అర్ధరాత్రి అయింది. రేపు ఉదయాన్నే పరిస్థితుల్లో మేము వాళ్ళు ఎవరెవరు చేశారో ఏందో కూడా చెప్పారు. కోసూరు పట్టణంలో కానీ ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ప్రశాంతంగా ఉన్న కోసూరు పట్టణాన్ని, పెదకూరపాడు నియోజకవర్గాన్ని గందరగోళంలో పడేస్తున్నారు వైసీపీ వారు. ఇటువంటి రాజకీయాలు, ఎదవ రాజకీయాలు కరెక్ట్ కాదు. మీరు తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దండి. తప్పుడు మార్గాలు ఎంచుకుంటే మేము తప్పు ఎంచుకోవాల్సి వచ్చింది. కబడ్దార్, జాగ్రత్త. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, టీడీపీ కార్యాలయానికి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? దీనిపై టీడీపీ నేతల వెర్షన్ ఏ విధంగా ఉంది? పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో క్రోసూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గత రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే గనక పూర్తిగా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గత రాత్రి 12 గంటల సమయంలో కరెంటు విద్యుత్ పవర్ నిలిపివేసిన తర్వాత
ఇటువంటి పరిస్థితి జరిగిందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ కార్యాలయంగా ఓపెన్ చేశారు. భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు, లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. వాళ్ళు ఇరువురు కూడా ప్రచారానికి అలానే కార్యకర్తల సమ్మేళనానికి సంబంధించినటువంటి దానిలో ఇది నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ కార్యాలయం గత రాత్రి తాటాకు పందిర్లతోటి ఉన్నటువంటి దానిని పూర్తిగా అగ్ని ప్రమాదంలో పోయినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం చూస్తున్న ఈ కడ్డీలన్నీ కూడా రాత్రి అగ్నికి ఆహుతి కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక సలవ పందిర్లాగా ఉండి కార్యకర్తలతోటి సందడిగా ఉండేటువంటి ఈ కార్యాలయం గత రాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడం జరిగింది. కాలిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహించడం జరిగింది. ఆందోళనతో పాటు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడికి చేరుకున్న తర్వాత వైసీపీ అల్లరి ముక్కలే ఇటువంటి దారుణానికి పాల్పడ్డారంటూ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. అయితే అసలు పెదకూరపాడు నియోజకవర్గంలో చూసినట్లయితే కనుక నంబూరి శంకర్రావు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు వర్సెస్ భాష్యం ప్రవీణ్ అనే విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే గనక గత 15 రోజుల క్రితం పెదకూరపాడు నియోజకవర్గంలోనే అమరావతి వద్ద ధరణికోటలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయం కూడా ఇలానే దహనం కావడం జరిగింది. ఇప్పుడు కోఇన్సిడెంట్గా భావిస్తే గనక ఇక్కడ క్రోసూరులోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇలా రాత్రి అగ్నికి ఆహుతి కావడం జరిగింది. అయితే గత రాత్రి చూసినట్లయితే ఒక ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కార్యకర్తలందరినీ కూడా ఆందోళన విరమించేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు ఇక్కడ ఉన్నారు. అసలు గత రాత్రి ఏం జరిగింది ఏందనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాత్రి ఏ టైంకి ఇన్సిడెంట్ జరిగింది? మీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఈ పందిరిని ఏదైతే సెలవు పందిరిగాను కార్యాలయానికి అండగా ఉన్నటువంటి పందిరిని ఎలా అగ్నికి ఆగుతాయింది? రాత్రి అండి 11:30కి మంటలు చెలరేగుతున్నాయి. పైన బిల్డింగ్ మీద మా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మెల్లా మీద ఉన్నారు. జనం భయాందోళనకు గురయ్యారు. వచ్చి చూస్తే మంటలు విపరీతమైన కంట్రోల్ కాలేదు. కరెంటు తీసేశారు. ఫైర్ స్టేషన్ దగ్గర ఫైర్ ఆఫీస్ కూడా లేదు బండి. అదేమంటే బండి ఇక్కడ కాంట్రాక్ట్ టైం అయిపోయింది, ప్రైవేట్ కాంట్రాక్ట్ చేస్తున్నారు, అందుకని బండి లేదండి అన్నారు. సత్రపల్లి నుంచి పిలిపించారు. ఈ లోపల అప్పుడు మొత్తం కాలిపోయిందండి. ఈ దౌర్జన్యాలు మాత్రం పోయిన శనివారం ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. భోజనాలు పెట్టుకుంటా కార్యక్రమం ప్రజాస్వామ్యం బాగుంటే వాళ్ళు వారవలేక నంబూరు శంకర్రావు అనుసరులు మొత్తం కళ్యాణి వాళ్ళ కొడుకులు కలిసి కావాలని తగలబెట్టి చేశారండి. ఆ అధినాయకుడు ఏ విధంగా అయితే ఆ సంస్కృతిని నేర్పుతున్నాడో జగన్మోహన్ రెడ్డి అదే సంస్కృతిని ఇక్కడ అనుభవిస్తున్నారు. ఇక్కడ కొత్తగా సంస్కృతి నేర్పుతున్నారు. కూరపాడులో ఎప్పుడు లేదండి. ఇది చాలా ప్రజలు మొత్తం భయాందోళనకు గురై చాలా ఇక్కడ చూసినట్లయితే గనక రాత్రి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చారు కదా, ఘటనలో పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు ఎటువంటి వివరణ ఇస్తున్నారు? అసలు ఇది ఫైర్ ఇన్సిడెంట్ అనుకోవచ్చా లేదనుకుంటే కావాలనే చేసింది అనుకోవచ్చా? కావాలనే చేశారండి. ఇది కావాలనే చేశారు. కానీ మీరు కంప్లైంట్ ఇవ్వండి, గొడవలొద్దు అని జనాన్ని మొత్తం వస్తే మా కార్యకర్తలను మేము కంట్రోల్ చేసుకొని ఆపుకున్నాం. గొడవ పడుతుంటే వాళ్ళు కావాలని జరిగింది తప్పితే ఇందుట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. అదే కనుక మేము చూశారు అనేటట్టయితే మేము కూడా చూసినట్టయితే వాళ్ళని ఆవుతో అక్కడ తగలదింగేవాళ్ళం. అంటే ముఖ్యంగా చూసుకుంటే గనక గత 15 రోజుల క్రితం అమరావతి దగ్గర ధరణికోటలో వైసీపీ కార్యాలయం కూడా అగ్నికి ఆహుతయింది. అంటే కో ఇన్సిడెంట్స్గా భావిస్తున్నారు. అంటే ఇక్కడ వాదోపవాదనలు ప్రతిచర్యల్లాగా భావించే పరిస్థితి ఉందా? వాళ్ళు కావాలని కేసులు పెట్టించి భయప్రాంతులు చేసి బెదిరించి వాళ్ళ అంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో కంచెడి సాయిబాబు అని ఉన్నాడు, వాళ్ళ మీద లిక్కర్ కేసులు అని చెప్పి తెలంగాణ నుంచి ముందు తీసుకొచ్చారని చెప్పేసి మునగోడు దగ్గర ఆయిల్ నూకారని చెప్పేసి పీడీ యాక్టులు పెట్టించి నాయకులను ఇబ్బంది పెడుతున్నారు, కార్యకర్తల్ని భయప్రాంతులను చేస్తున్నారండి. ఈ సంస్కృతి కొత్తగా నంబూరు శంకర్రావు ఇక్కడ చూపిస్తున్నాడు. కూరపాడులో ఇంత మట్టికి లేదు ఎప్పుడు. ముఖ్యంగా చూసినట్లయితే గనక ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ సంస్కృతి లేదు. గతంలో ఉన్నదానికంటే గనక భిన్నంగా జరుగుతుంది. నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఏమంటే మీరు చెప్పండి, ఈ సంస్కృతిని అసలు ఎలా చూడాలి? అంటే కార్యాలయాలు తగలబెట్టుకునే పరిస్థితి పల్నాడులో ఎందుకు వచ్చిందంటారు? ఇది ఒక పిరికి బంద చర్య. పులివెందుల సంస్కృతిని ఇక్కడ దేవాలని చూస్తున్నారు. ఇది ఇక్కడ చెల్లదు. ఇక్కడ మంచి వాతావరణంలో బాగా చేసే కార్యకర్తలు ఉన్నారు. మొన్న చంద్రబాబు గారు మీటింగ్ను చూసి ఒకేసారి 40,000 మంది జనాన్ని చూసి వాళ్ళకు ఒక రకమైన భయం పట్టుకుంది. మనం ఓడిపోతామన్న దీనితోటి వాళ్ళు
ఈ చర్యలకు దిగుతున్నారు. ఇది సక్రమైన చర్యలే కాదు. దీనికి ప్రతీకార చర్యలకైతే మేమైతే దిగదలుచుకోలేదు. మా పార్టీ అధినేత కానీ మేము కానీ ఒక సంస్కృతి సాంప్రదాయాలకి కట్టుబడి ఉన్నాం. ఇలాంటి చర్యలను మేము మాత్రం చూస్తూ ఊరుకోము. దీనికి తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయి. అందుకని వాళ్ళు ఓడిపోతామన్న భయంతో ఇలాంటి చర్యలు దిగుతున్నారు. ఇదైతే మేము సహించం. దీనికి మేము మళ్ళీ మాట్లాడి ఇది చేస్తాం. మేము ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాగా భోజనాలు రోజుకు 4,000 మంది, 4,500 మంది, 5,000 మంది కూడా భోజనం చేస్తున్నారు. ఈ భోజనాలని చెడగొట్టడానికి వాళ్ళ దగ్గరకు ఊరు వెళ్ళలేదని ఈ భోజనాలు చెడగొడితే జనం రాకుండా ఉంటారనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఈ రోజు కూడా మళ్ళీ మేము భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఈ రోజు కూడా భోజనాలు పెడతాం. మే 11వ తారీఖు దాకా మేము భోజనాలు పెడతాం. దానికి ఎటువంటి సందేహం లేదు. మా పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుంది. మేము రాష్ట్రంలో 160 సీట్లతోటి మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇక్కడ చూసినట్లయితే కనుక పార్టీ కార్యాలయం వద్ద సలవ పందిర్లాగా ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించి కూడా జన సమీకరణ జరుగుతుంటే పార్టీకి వచ్చినటువంటి ఆదరణ, పార్టీకి వచ్చినటువంటి స్పందనను చూసి వారవలేకనే ఇలా చేశారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే పెదకూరపాడు నియోజకవర్గ ఆ ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయానికి సంబంధించి గత రాత్రి అగ్ని ప్రమాదం జరగటానికి చూసుకున్నట్లయితే కనుక కరెంటు పోయిన సమయంలోనే దుండగులు ఇలా చేశారంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నిత్యం కలకలలాడుతూ కూడా ప్రజాస్పందనతోటి ప్రజల్లో ఎక్కువ మద్దతుతోటి వెళ్తున్నందుకునే ఓర్వలేక ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారంటున్నారు. అయితే ప్రజాగళం సభ, బహిరంగ సభ విజయవంతమైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి సభ నిర్వహించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి భారీ స్పందన లభించింది. ఆ స్పందన తర్వాత వాదోపవాదనలు, ఒకవైపు శంకర్రావు ప్రెస్ మీట్ అంటే ఎమ్మెల్యే శంకర్రావు ప్రెస్ మీటు, మరోవైపు భాష్యం ప్రవీణ్ ప్రెస్ మీటు రెండూ కూడా నిన్న కోఇన్సిడెంట్ లాగా జరిగాయి. అవి రెండు జరిగి ఎవరికి వారు సవాళ్లు అంటే ఒకళ్ళైతే కనుక సత్యమ్మ గుడిలో ప్రమాణము, అమరావతి గుడిలో ప్రమాణం దాకా వెళ్ళినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఆ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాతనే గత రాత్రి ఒక్కసారిగా 12 గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి పందిర్లు మొత్తం అంటే తాటాకుతో ఏర్పాటు చేసినటువంటి పందిర్లు మొత్తం కూడా అగ్నికి ఆహుతి కావడం జరిగింది. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. దీనిపై పోలీసులు యాక్షన్ తీసుకోవాలి, నిందితుల్ని శిక్షించాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు క్రోసూరు పట్టణంలో కూడా పోలీసులు అంటే స్పెషల్ పోలీసులు కూడా రంగంలోకి దిగి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గనక పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో ఉన్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.